హాయ్ ఫ్రెండ్స్, ఈ మినీ బ్లాగ్లో వచ్చేసి పులియోగరె గుజ్జు అనేది ఎట్లా రెడీ చేస్తాం, పులియోగరె గుజ్జు పులియోగరె రెసిపీ ఎట్లా రెడీ చేస్తామని చూద్దాము. ముందుగా రెసిపీకి వచ్చేసి ఎండుమిరకాయ, ఎర్రగడ్డ, కొంచెం చిన్నది ఒక టమాటో, తెల్లగడ్డ, శనక్కాయ గింజలు, పులియోగరె పొడి, వైట్ రైస్ ఇంత ఉంటే చాలండి. బాండ్లీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని శనక్కాయ గింజలు వేసుకొని కొంచెం కలర్ వచ్చిన తర్వాత వేయించుకొని ఎర్రగడ్డ, తెల్లగడ్డ దంచి పెట్టుకోండి, తెల్లగడ్డ, కరివేపాకు ఇవి వేసి వేయించుకొనేసి టమాటో వేసుకునేసి చింతపండు గుజ్జు అనేది దాంట్లో వేసుకుంటే గుజ్జు మరి ఉడుకుతాడినప్పుడు 2 టేబుల్ స్పూన్ అంత పులియోగరె పొడి వేస్తే గుజ్జు అనేది రెడీ అవుతుంది. కొత్తిమీర కట్ చేసి కొత్తిమీర వేసుకుంటే ఫైనల్ టేస్ట్లో గుజ్జు పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. పొడిగా చేసుకోండి రైస్ని దాంట్లో వేసుకునేసి బాగా మిక్స్ అయ్యి గుజ్జు అన్నం అంతా మిక్స్ అయ్యేలా కలుపుకుంటే ఉప్పు వేసుకొని పులియోగరె గుజ్జు అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, తినేదానికి అంతే టేస్ట్గా ఉంటుంది. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, లైక్ చేయండి. ఇది లాంగ్ వీడియో అయితే కింద అప్లోడ్ చేశానండి, లింక్ ఇచ్చాను, మీరు కావాలంటే క్లిక్ చేసి చూడండి. లాంగ్ వీడియో అయితే రెడీ అవుతుంది. దాంట్లో అయితే రాగి జవ పులియోగరె గుజ్జు అంతా ఫుల్ రెసిపీ